హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక షార్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు పీతల ఫ్రై అయితే చూసేద్దాం. ఇది మా చిన్నత్తగారి స్టైల్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇప్పుడు కూడా ఆవిడే చేస్తున్నారనమాట. సో మనము ఉల్లిపాయ పచ్చిమిర్చిని ముందుగా పేస్ట్ చేసేసుకుని దాన్ని ఇలా ఆయిల్లో వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కారం యాడ్ చేసుకుని కారం కూడా మంచిగా ఫ్రై చేసేసుకుని ఇందులో అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు కలిపి పేస్ట్ చేసుకున్న దాన్ని పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులో మనము ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పీతలను అయితే యాడ్ చేసుకోండి. ఇవి చిన్న చిన్న పీతలు అనమాట. సో ఇవి కలుపుతున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే మిక్స్ చేయండి. మొత్తం ఇప్పుడు ఈ మసాలా అంతా పీతలకు పట్టేంత వరకు మంచిగా ఒకసారి కేర్ఫుల్గా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ మనకి పీతలు ఉడికేంతలాగా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మేము యూస్ చేస్తున్న లోటాతో మేము 1.5 గ్లాసు లోటా వాటర్ అయితే మేము యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసేసుకుని ఇందులో మనము మన ఫ్రైకి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసేసుకుని పసుపు కూడా వేసుకున్నాం అనమాట. మేము ఎందుకంటే కారము పసుపు వేరుగా ఆడించుకుంటాం కాబట్టి పసుపు యాడ్ చేసుకున్నాను. కారంతో పాటు పసుపు యాడ్ చేసి కలిపి ఆడించుకునే వాళ్ళు పసుపు యాడ్ చేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుని ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలిపేసుకుని మనము దాన్ని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మనకి పీత కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది మధ్య మధ్యలో చూస్తుండండి. సో ఈ విధంగా మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది కదా, అప్పుడు మనము దగ్గరుండి స్లోగా అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పీతల్ని చిన్న చిన్న పీతలు కాబట్టి వాటిని పక్కకు తీసేస్తున్నారు మా చిన్నత్తయ్య గారు. పెద్దవి అయితే మనము కలిపేసుకుని మనము ఫ్రై చేసేసుకోవచ్చు. సో పీతలు ఎక్కడ విడిపోతాయని చెప్పి చిన్న పీతలు పక్కకు తీసి ఆ కాళ్ళను మాత్రము ఉంచి దగ్గరగా అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నారండి. తర్వాత పీతలను యాడ్ చేసేసుకుని వాటిని కూడా ఒకసారి ఫ్రై చేసేసి పైన కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసేసారండి. యాడ్ చేసేసి దగ్గరుండి సిమ్లో పెట్టేసి మొత్తం దగ్గరగా ఫ్రై చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉండే పీతల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఆ రోజు మేము సాంబార్ పెట్టుకున్నాం అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది సాంబార్లో కానీ చారులో కానీ చాలా బాగుంటుంది. ఇది తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ పీతల ఫ్రై మీకు ఎలా అనిపించింది? మీకు కూడా నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.